గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. సార్ ఇది కాకుండా ఇంకేమన్నా కన్విక్షన్ రేట్లో మీకు ఒక కేసులో నారాయణ ఖేడ్ కేసులో అంటే ఇట్లా మర్డర్స్ని మేము ఎలా చేస్తామంటే మర్డర్స్ని క్లాసిఫై చేస్తాం. మర్డర్ ఫర్ గెయిన్, ఫర్ మనీ లైక్ దట్, మర్డర్ ఫర్ సెక్సువల్ జెలసీ, మర్డర్ ఫర్ డిస్ప్యూట్స్, ల్యాండ్ డిస్ప్యూట్స్, పొలిటికల్ రైవలరీ, ఇట్లాంటి క్లాసిఫికేషన్ ఇస్తాం. మర్డర్ ఫర్ డౌరీ డెత్ లైక్ దట్. అయితే మర్డర్ ఫర్ గెయిన్ అనే కేసు ఒక కేసు జరిగింది నారాయణ ఖేడ్లో. సత్యభామ విలేజ్లో పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. ఈ ఓల్డ్ నెస్టర్స్, దే లివ్ ఇన్ సపరేట్. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బజ్జీలు అవి పెట్టుకొని బతుకుతూ ఉంటారు. పక్కన పెద్ద కొడుకు ఉంటాడు, అతను కూడా బజ్జీలు అవి పెట్టుకుంటాడు. పెద్ద అంటే సాధారణ జీవితం గడిపే వాళ్ళే, ఒక మధ్యతరగతి కుటుంబాలు. వీళ్ళ దగ్గర బాగా గోల్డ్ ఉంటుంది, ఓల్డ్ నెస్టర్స్ దగ్గర. అంటే మా తదనంతరం మీకు మీరు పంచుకుందరు కానీ నా దగ్గర ఉండనియండి అని చెప్పి వీళ్ళు పెట్టుకుంటారు సేఫ్టీ కోసం అని. దాంట్లో ఒక అతను రెగ్యులర్గా అది వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు బజ్జీలు పెడతారు, తల్లిదండ్రులు కూడా బజ్జీలు పెట్టుకుంటారు. పెద్ద కొడుకు బజ్జీలు పెట్టుకుంటాడు, ఇంకో కొడుకులు వేరే చోట ఈ హాస్టల్స్లలో, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్స్లలో వీటిల్లో పనిచేస్తూ ఉంటారు. అందరూ ఇట్లా ఇదే ఫీల్డ్లో ఉంటారు, డిఫరెంట్ ఫీల్డ్. వాళ్ళ ఊర్లో సత్యభామ విలేజ్లో మాత్రం ఇంటి పక్కన పెద్ద కొడుకు ఉంటాడు. వీళ్ళు పొద్దున్న తల్లిదండ్రులు లేచి వచ్చి బ్రష్ చేసుకొని వచ్చి షాప్ దగ్గరకు వచ్చి కూర్చుంటారు. అతను టీ ఇస్తాడు, టీ తాగి మామూలుగా వీళ్ళు వెళ్ళిపోతారు. ఇక టిఫిన్ లాంటిది ఏం చేయరు. తర్వాత వాళ్ళు 10-11 గంటలకి వాళ్ళు టిఫిన్ బండి పెట్టుకుంటారు, బజ్జీల బండి పెట్టేసుకొని వాళ్ళు అక్కడ పక్కకే పెట్టుకొని నడిపించుకుంటూ ఉంటారు. ఒక రోజున దిస్ ఫ్యాటల్ డే వాళ్ళు రారు, తలుపులు తీయరు ఆ టైంకి. రెగ్యులర్గా వాళ్ళు ఛాయకు వచ్చే టైంకు రారు. ఈయనకు పెద్ద కొడుకు అనుమానం వస్తుంది. వచ్చి తలుపులు తీసేగానే ఇద్దరు రక్తబడుగులో ఉంటారు. ఇల్లంతా పెల్మెల్ కండిషన్లో ఉంటుంది, మొత్తం చిందరవందరగా. సో ఈ ఇగ్నైట్స్ ది ప్రాసిక్యూషన్, ఇగ్నైట్స్ ది పోలీస్ టు జంప్ ఇన్ టు ఇన్వెస్టిగేషన్, స్వింగ్ ఇన్ టు ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేట్ చేస్తారు. చేసినాక ఆ రోజు రాత్రి, అంతకంటే ముందు రాత్రి ఆ ఊర్లో ఏదో పురాణ కాలక్షేపం, హరికథను ఏదో అలాంటి కార్యక్రమం ఉంటుంది ఒకటి. అప్పుడు ఒకతను నైట్లో అట్లించి పోతున్నప్పుడు ముద్దాయిని చూస్తాడు. ముద్దాయి వీళ్ళ షాప్కు రెగ్యులర్గా వస్తూ ఉంటాడు. ముద్దాయి ఆ చెట్టు దగ్గర నిలబడి ఉంటాడు రాత్రిపూట రిటర్న్లో వస్తున్నప్పుడు. అంటే ఆఫ్టర్ కమిషన్ ఆఫ్ అఫెన్స్ అతను కనబడతాడు అక్కడ. మరి ఏదో నిలబడ్డాడులే అని చెప్పేసి తను వెళ్ళిపోతాడు. చాలా హెవీ అమౌంట్ ఆఫ్ క్యాష్ దాంతో బూటీతో దొరుకుతాడు ఇతను. దొరికిన తర్వాత మామూలు యాజ్ యూజువల్ ఈజ్ అరెస్ట్ ఈజ్ మేడ్ అండ్ హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ కరెన్సీ యాజ్ వెల్ యాజ్ ఆర్నమెంట్స్ ఆర్ సీజ్డ్. అతని షూ కింద ఉండే ప్రింట్స్, ఈ క్లూస్ టీము షూ ప్రింట్స్ అవన్నీ తీస్తారు, వాటి కంపారిజన్ చేస్తారు. సో దాంట్లో రిజల్ట్ ఏంటంటే ఓన్లీ కన్విక్షన్ గురించి చెప్తున్నాను. అందులో దీంట్లో కన్విక్షన్ ఎలా చేస్తారు? జనరల్లీ కన్విక్షన్ ఎంతమంది చంపినా కానీ లైఫ్ కొద్దిగా ఎక్కువ మందిని చంపేసి చాలా అతను అంటే రేర్ ఆఫ్ ది రేరెస్ట్ కేసెస్ ఆ పరిధిలోపలికి రాకపోతే లైఫే ఇస్తారు. ఇక్కడ ఏం చేశాడంటే జడ్జి గారికి రేర్ ఆఫ్ ది రేరెస్ట్ కేసులో ఇవ్వడానికి అవకాశం లేదు. రేర్ ఆఫ్ ది రేరెస్ట్ కేసెస్ అనేది ఒక థియరీ, ఒక డాక్టరీన్ ఉంటుంది. అది బచన్ సింగ్ కేసు కానీ, జోగేందర్ సింగ్ కేసు కానీ, నాగభూషణ్ పట్నాయక్ కానీ ఇలా కేసులో డిస్కస్ చేస్తుంది సుప్రీంకోర్టు. అయితే ఇది రేర్ ఆఫ్ ది రేరెస్ట్ కేసు కాదు, కానీ ఇతనికి జడ్జి గారికి శిక్ష ఎక్కువ వేయాలని ఉంటుంది. సో అతను ఏం చేస్తాడు, లైఫ్ అండ్ ఫైన్ ఫర్ ది మర్డర్ ఆఫ్ డిసీజ్డ్ నెంబర్ 1, లైఫ్ అండ్ ఫైన్ ఫర్ ది మర్డర్ ఆఫ్ డిసీజ్డ్ నెంబర్ 2, ఫైన్ సెంటెన్స్ అండ్ ఫైన్ ఫర్ ఎంటరింగ్ ఇన్ టు హౌస్ ఫర్ కమిషన్ ఆఫ్ అఫెన్స్. డివైడ్ చేస్తాడు, ఇన్ని సెక్షన్కి చేస్తాడు. వేసిన తర్వాత అక్కడ జనరల్లీ ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అఫెన్సెస్ రన్ కన్కరెంట్లీ అంటారు జనరల్లీ. ఇప్పుడు లైఫ్ వేస్తాడు, హత్య చేసినవాడు హత్యకు ఉపయోగించిన వెపన్ని దాచిపెట్టడానికి చేస్తాడు. దానికోసం కూడా 201 కింద కూడా శిక్ష వేస్తారు. దానికి 3 సంవత్సరాలు, లైఫ్ 3 సంవత్సరాలు అంటాడు. కానీ జడ్జిమెంట్లో ఏమంటాడంటే అఫెన్సెస్ ఆల్ ది సెంటెన్సెస్ రన్ కన్కరెంట్లీ అంటారు. ఇక్కడ జడ్జి గారు కన్సెక్యూటివ్లీ అన్నారు.
అంటే ఈ హ్యాస్ టు సర్వ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ డిసీజ్ నెంబర్ 1, ఈ హ్యాస్ టు సర్వ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ డిసీజ్ నెంబర్ 2. అంటే ఇద్దరు ఓల్డ్ డెస్టిని చంపారు కాబట్టి కోర్స్ అది నిలబడకపోవచ్చు అప్పీల్లో. అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఎలా ఉన్నాయో తెలియదు దాని మీద. ఇంకా రీసెంట్గా కూడా మొన్న అంటే అప్ టు సమ్మర్ వెకేషన్ కంటే ముందు నాకు నేను తీసుకున్న కన్విక్షన్స్ ఒక 6 లైఫ్ కన్విక్షన్స్, ఒకటి 10 years కన్విక్షన్. సూపర్. దాంట్లో తర్వాత అప్పుడు జడ్జిలు లేరు, ఈ మధ్యలో ఆగిపోయింది. మళ్ళీ కొత్త జడ్జిలు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక దాదాపు 6 కన్విక్షన్స్ తీసుకున్నాను. అంటే ఇదంతా ఇన్ఫర్మేషన్ ఎవరికి కొద్దిమంది ఏం చేస్తారంటే మన దీంట్లో మా గ్రూప్లలో షేర్ చేయడం లాంటివి చేస్తారు. నేను షేర్ చేయను, కేవలం మా డైరెక్టర్ గారికి షేర్ చేస్తాను, అంత వదిలేస్తాను. అయితే ఇన్ఫర్మేషన్ ఏంటంటే DCRB, డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, అక్కడికి ఇన్ఫర్మేషన్ ఫస్ట్ పోతుంది. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్న్ దే సెండ్ ఇట్ టు స్టేట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో. కేసు స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నుంచి నాకు కాల్ వచ్చేసిందండి, DGP గారు మిమ్మల్ని ఒకసారి రమ్మని చెప్పారు ఫర్ గెట్టింగ్ హ్యూజ్ కన్విక్షన్స్. థ్యాంక్ యూ. సూపర్. అంటే ఇంకా నాకు 7 months ఉందండి. ఇంకా నా చేతిలో ఇంకొక 5-6 కన్విక్షన్స్ ఉంటాయి. ఐఎమ్ షూర్ ఐ గెట్ కన్విక్షన్స్. కంగ్రాచులేషన్స్ సార్. ఇది కాకుండా ఇంకేమన్నాడు? అమీన్పూర్లో ఒక అంటే వాచ్మెన్గా పనిచేసేవాడు, ఒక BHLలో సండే మార్కెట్ అని ఉంటుందండి. అవును. సండే మార్కెట్ రోజున 31st December, మేబీ బిఫోర్ దిస్ కోవిడ్, వాళ్ళు నార్త్ ఇండియన్స్ కూతురుని పట్టుకొని, చిన్న కూతురు, 5-6 సంవత్సరాల కూతురు పట్టుకొని సండే మార్కెట్కి వస్తుంది. వచ్చినప్పుడు అదే టైంకు ఆ ఏరియాలో ఉండే వాచ్మెన్ కూడా అక్కడ కనబడతాడు. ఇవి చేపట్టుకొని అవి ఏరుతున్నప్పుడు చెయ్యి వదిలిపెడుతుంది. ఆ అమ్మాయి చెయ్యిని వేలు అందిస్తాడు. అదే కాస్త చీకటి పడే టైం కదా, ఆమె తీసుకొని చేపట్టుకొని నడుచుకుంటూ పోతుంటే తీసుకుపోతాడు. బయటికి పోయిన తర్వాత ఏడుస్తూ ఉంటే తుమరికి చాక్లెట్ ఇస్తామని చెప్పేసి చాక్లెట్ తీసుకుపోయి అక్కడ వాళ్ళు లింగంపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా కొన్ని ప్రైవేట్ బస్సులు ఆగుతాయి. దాని వెనుకకు తీసుకుపోయి అది ఈ అసాల్ట్ సార్, అయ్యో 45 years ఓల్డ్ వాచ్మెన్, అసాల్ట్ సార్ 5 years ఓల్డ్ గర్ల్. అయితే అట్నుంచి వెహికల్స్ ఉన్నా కానీ వెహికల్స్ని ఒక పక్కకు పెట్టేసి ఒక 4 మన ఇద్దరు కండక్టర్స్, 2 డ్రైవర్స్, వాళ్ళు సెలబ్రేట్ చేసుకుందాము, ఎందుకు వెహికల్ మీద పోయి మళ్ళీ ఇది డ్రంక్ అండ్ డ్రైవర్ దొరుకుతాము అన్నట్లుగా పోతుంటారు కొద్ది ముందటికి. ఆ గండెమ్మ గుడి వైపు అటు పోతుంటారు. ఈ లోకి ఇక్కడి నుంచి వీడు కనబడగానే అమ్మాయి దగ్గర నుంచి మీద నుంచి రక్తం కారుతూ ఉంటుంది, ప్రైవేట్ పార్ట్స్ నుంచి కారుతూ ఉంటే ఏం చేసినావు నువ్వు అని చెప్పి ఏం లేదని కొంచెం వాడు బిత్తరపోతాడు. వెంటనే ది మేక్ కాల్ టు ఆర్సీపురం. ఇమ్మీడియట్గా ఆర్సీపురం పోలీసు వాళ్ళు వస్తారండి. వచ్చేసి మెరిడియన్ హాస్పిటల్ ఉంటుంది ఫైనాన్షియా, మన పటాన్ చెరువు ఎంట్రీలో, అక్కడ తీసుకుపోతారు, ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. అక్కడి నుంచి నీలోఫర్ హాస్పిటల్ పంపిస్తారు. తర్వాత ఇక మిగతా ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఇది పోక్సో కేసు అండి. దాంట్లో కన్విక్షన్ టిల్ రిమైండర్ ఆఫ్ లైఫ్. సూపర్ అన్న. టిల్ రిమైండర్. కొట్టారు సార్ వాడు? ముందు పట్టాయి వాడికి పడలేదా? కొట్టారు వీళ్ళు ఆర్టీసీ వాళ్ళు. సార్ సాధారణంగా మన జనరల్ విషయాలకు వస్తే ఒక సంఘటన జరిగింది, ఒక నేరం జరిగింది, ఒక బైక్ దొంగతనమో లేదా ఇంకోటి జరిగింది. ఆ నేరస్తుడు తిరిగి అక్కడే పట్టుకున్నామని ఎందుకు చూపిస్తారండి పోలీసులు? కొన్ని అది అనవసరపు విషయాలండి. నిజానికి ఎక్కడ దొరికితే అక్కడ చూపెట్టడమే కరెక్ట్ కదా. నేరం చేశాడు, మేము వెహికల్ తనిఖీ చేస్తుంటే వాడు అక్కడే తిరుగుతున్నాడు, పట్టుకున్నాను చూపిస్తారు. అటువంటి కేసుల్లో కన్విక్షన్ వచ్చిందా మీకు ఎప్పుడైనా? వస్తుందండి. కానీ ఎందుకు ఆ సీన్ని అక్కడికి వస్తాడంటే జనరల్గా పబ్లిక్ ఏమనుకుంటారంటే నేరం చేసిన వ్యక్తి మళ్ళీ అక్కడికి వస్తాడా అన్నది క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంటుంది. అంటే యానిమల్ దాని గురించి చెప్తానండి, ఇన్స్టింక్ట్స్ గురించి చెప్తాను. సింహం వేటాడి కంప్లీట్గా తిని వెళ్ళిపోతుందండి.
చిరుతపులు అలా కాదు. వేటాడిన తర్వాత తిన్న తర్వాత కొంత తింటుంది, దాచిపెట్టుకుంటుంది, మళ్ళీ వచ్చి చూసుకుంటుంది ఎప్పటికీ 3-4 సార్లు. దానికి దీనికి మీరు పోల్చొద్దు. అయితే అంటే మేము అలా తీసుకుంటాం. ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే ఈ యాజ్ వీఆర్ హ్యావింగ్ దిస్ ఇంటరాక్షన్ విత్ పోలీస్ ఆఫీసర్స్ ఫర్ ఎవ్రీ ఫస్ట్ సాటర్డే. ఈరోజు ఎలక్షన్ అది కాబట్టి లేదు, కానీ అయితే ఫస్ట్ సాటర్డే రోజున చెప్తాం ఇలాగా, మీరు ఇది చేయకండి, తప్పులు చేయకండి, ఈ లాంగిట్యూడ్ లాంటిది కొత్త కొత్త పదాలు ఉపయోగించకండి, మీరు మామూలుగా ఇన్వెస్టిగేషను సాంప్రదాయ పద్ధతిలోనే చేయండి, మీకు ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ మమ్మల్ని అడగండి, మేము ప్రతి ఒక్కరం ఎప్పుడు అందుబాటులో ఉంటాం. ఇక్కడ కరెక్ట్ చేస్తున్నాం. కానీ మీరు చెప్తున్న ఇది కేవలం మన తెలుగు రాష్ట్రాలకి పరిమితి అవుతుంది. మీరు వేరే స్టేట్స్కి వెళ్తే కేరళ కానీ వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఆ ప్రాంతంలో నేరం ఎక్కడ జరిగిందో నేరస్తులు అక్కడ చూపించడం చాలా తక్కువ ఉంటాయి. ఎక్కడ నేరస్తులు పట్టుకుపడి అక్కడే చూపిస్తుంటారు. మరి ఇక్కడ ఎందుకు మనకి అది ఆ వెసులుబాటు కానీ అది అని ప్రూవ్ చేయడం కష్టమన్నా, లేదంటే 24 అవర్స్లో రిమైండ్ చేయడం అన్నా ఇందువల్ల? ఇప్పుడు సపోజ్ నేరం చేసిన ఇప్పుడు శ్రీకాకుళం వ్యక్తి హైదరాబాద్ వస్తాడండి, హైదరాబాద్లో నేరం చేస్తాడు, రైట్, మరి శ్రీకాకుళం వెళ్ళిపోతాడు, ఇప్పుడు దొరికినప్పుడు ఆయన ఇక్కడే హైదరాబాద్లోనే తిరిగి మాకు మళ్ళీ వచ్చాడు, ఆయన పట్టుకున్నాం చూపిస్తారు. కానీ శ్రీకాకుళం లిఫ్ట్ చేసినట్టు కనిపిస్తుంటుంది. వ్యాలిడ్ క్వశ్చన్ సార్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. అరెస్ట్ చేసిన తర్వాత, ఒక మనిషిని అరెస్ట్ చేసిన తర్వాత 24 అవర్స్లోనే రిమాండ్ చేయాలనే ఒక రాంగ్ నోషన్లో పోలీసు వారు ఉన్నారు. జర్నీ టైం ఎక్స్క్లూడ్ అండి. ఇప్పుడు శ్రీకాకుళంలో మనం ముద్దాయిని అప్రహెండ్ చేసాం, నాట్ అరెస్ట్, అప్రహెండ్ చేసాం. అవును. అక్కడి నుంచి ఎంత టైం పడుతుందో అంత టైం ఎక్స్క్లూజనే. అవును. తర్వాత తీసుకొచ్చి ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తాం. వితిన్ 24 అవర్స్లోనే ఉన్నట్టే లెక్క. ఇక్కడికి వచ్చిన తర్వాత మన పోలీస్ స్టేషన్లో అతన్ని అరెస్ట్ ఎఫెక్ట్ చేస్తాం. అంటే సెక్షన్ 50 కింద నోటీస్ ఇచ్చి చేయడం, ఇదంతా. ది అప్రహెన్షన్ వేరు, అరెస్ట్ వేరు. జర్నీ టైం ఈజ్ ఎక్స్క్లూడెడ్. దాన్ని మేము సరి చేస్తున్నామండి. దాన్ని ఇప్పుడు అదే శ్రీకాకుళంలో ముద్దాయిని అరెస్ట్, అదే మీరు అన్నట్లుగా కస్టడీ తీసుకున్న టైంలో ఓపెన్ అయిపోయింది అనుకోండి, పబ్లిక్ అందరూ చూశారు. ఆ టైంలో అక్కడ లోకల్ మేజిస్ట్రేట్ మీద ప్రొడ్యూసర్స్ తీసుకొస్తారా లేదా డైరెక్ట్గా తీసుకొస్తారా? రెండూ చేయొచ్చండి. ఏది ఇల్లీగల్ ఏం కాదు. సరే, అక్కడ పబ్లిక్లో అందరు చూస్తుండగా అదర్ స్టేట్ అయితే ఇప్పుడు అదర్ స్టేట్ అయింది కదా. అవును. కాబట్టి లోకల్ మేజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసి తీసుకురావచ్చు. లేదు అదర్ స్టేటే కాదండి, హైదరాబాద్లో నేరం చేశాడు, కరీంనగర్లో తలదాచుకున్నాడు, కరీంనగర్లో దొరికాడు, కరీంనగర్లో ఆయన పికప్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చి లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేసి చేయొచ్చు. లేదు అంటే అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత మేము హైదరాబాద్లోనే పట్టుకున్నాం ఎందుకు చూపిస్తారని నాకు వస్తుంది. కొంచెం అక్కడ మనం సరి చేసుకోవాల్సిన అంశాలు ఉన్నాయండి. ఓకే, సరే సార్, ఫైనల్గా చెప్పండి, ఈ ప్రొఫెషన్లో రావాలనుకున్న ఇచ్చే మెసేజ్ ఏంటంటే? కష్టపడాలండి. తర్వాత ఎక్కడి నుంచి కోర్టు ఒక అడ్వకేట్గా అన్నీ తెలిసి ఉండాలండి. ఒక సీజన్ తెలిసి ఉండాలి, ఒక టోపోగ్రఫీ తెలిసి ఉండాలి, రాజకీయం తెలిసి ఉండాలి, అన్నిట్లలో ప్రావీణ్యం ఉండాలండి. ఉండి వచ్చి వర్క్ చేయాలి. ప్రీవీ కౌన్సిల్ దగ్గర నుంచి సుప్రీంకోర్టు ఏర్పాటు వరకు, అంతకుముందు బ్రిటిష్ కాలం రోజులో ఉన్నప్పుడు జరిగిన ఏదైతే ఉన్నాయో అక్కడి నుంచి చట్టాలను చదవాలి, వాళ్ళు జడ్జీలు ఇచ్చిన తీర్పులు చదవాలి, పూర్తిగా ఫుల్ ప్లెడ్జెడ్గా వస్తేనే ఈ దీంట్లోకి రావాలండి. సో నా ఫస్ట్ ఎగ్జాంపుల్ నేనే తీసుకుంటాను. నేను అడ్వకేట్గా వచ్చిన తర్వాత మా ఫస్ట్ 88 అయితే 89లో ఈఎం పాండురంగారావు గారిని మేము యాన్యువల్ డేకి పిలిచిన తర్వాత ఆయన జూనియర్స్ అందరు ముందర కూర్చోండి అన్నాడు. సో నేను వన్ ఇయర్ అయింది అప్పటికి, నేను ముందర కూర్చున్నాను. అందరు కూర్చున్న తర్వాత ఈ పోస్ట్ డేకి వచ్చాను. వాట్ ఈజ్ బెస్ట్ క్రాస్ ఎగ్జామినేషన్, ఏ టైప్ ఆఫ్ అడ్వకేట్స్ ప్రొఫెషన్లో నిలబడతారు, బాగా రిచ్ అంటే ఫ్యామిలీ అతని మీద ఆధారపడకుండా ఉండేవాళ్ళు, లేకపోతే బాగా పూర్ హ్యాండ్ టు మౌత్, ఈరోజు పని చేస్తేనే ఈరోజు తిండి వస్తుంది అనే వాళ్ళు మాత్రం నిలబడతారు, మిగతా వాళ్ళు ఉండరు, మధ్యస్థులు ఎవరు ఉండరు అని అంటే నేను అనుకున్నాను, అయితే రెండిట్లలో నేను చివరి వాదాన్ని ఉన్నాను కదా, నేను నిలబడతాను, సర్వైవ్ అవుతాను.
ఓకే. తర్వాత మళ్ళీ క్వశ్చన్ అడిగాడు, వాట్ ఈస్ ది గుడ్ క్రాస్ ఎగ్జామినేషన్. అందరు రకరకాలు చెప్తున్నారు, ఆయన అందరిని నెగిటివ్ చేస్తున్నాడు. నో, నన్ను అడిగాడు, నేను ఐ వాజ్ ఎంబరాస్డ్. నాకంటే ముందున్న వాళ్ళు చెప్పిందంతా కూడా అందరినీ నెగిటివ్ చేస్తున్నాడు కదా, నేను ఎంబరాస్ అయిపోయి నిలబడిపోయాను జస్ట్. సో నిల్ క్రాస్ ఎగ్జామినేషన్ ఇస్ ఆల్వేస్ బెస్ట్ క్రాస్ ఎగ్జామినేషన్, బికాస్ ఇన్ ఎ క్రిమినల్ జ్యుడిషియల్ సిస్టమ్ ఇన్ ఇండియా ఇట్ ఈస్ adversarial system, not an inquisitorial system. Accused need not prove himself as innocent. It is the prosecution to prove his guilt. So always nil is better, unless you have your own case. ఓకే. ముద్దాయిని నేరం చేశాను చేయలేదు అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మే ప్రెజ్యూమే ఎలా అండి ముద్దాయి తన నేరాన్ని నిర్దోషిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు మన సిస్టంలో, ఇండియన్ జ్యూరిస్ప్రుడెన్స్లో. ప్రాసిక్యూషన్ మాత్రమే ఎస్టాబ్లిష్ చేయాలి వాడు నేరం చేశాడని. అవును. అయితే దీనికి మనకి ఇప్పుడు చిన్నగా ఈ చట్టాలలో మార్పు వస్తుంది మన దాంట్లో. అంటే పాజిటివ్ ప్రూఫ్, నెగిటివ్ ప్రూఫ్. వాట్ ఈజ్ పాజిటివ్ ప్రూఫ్? మనం ఏది కలెక్ట్ చేస్తాం, ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాం, కోర్టు ముందర పెడతాం. నెగిటివ్ ప్రూఫ్ ఉంటుంది. సపోజ్ I am traffic inspector on a road doing my duties. If a raider, motorcycle raider comes, I ask him for relevant documents, driving license, yes sir, RC, etc. He fails to produce. It is not my duty to inquire whether this vehicle is insured, whether this vehicle is RC, whether it is registered in Patancheru or Ramchandrapuram or somewhere else, whether this person is having any driving license. It becomes his duty to accuse దే రుజువు చేసుకోవాలి. అంటే అక్యూజ్ రుజువు చేసుకోవాల్సిన అంశాలు మనకు 304B వరకట్న చావులు, ఆ కేసులో కూడా అతనే నిరూపించుకోవాలి 106 కింద. తర్వాత 306లో కూడా ఇద్దరు కలిసి ఉన్న వివాహంలో ఉన్న ఒక దాంట్లో రూమ్లో ఉన్నప్పుడు ఆమె చనిపోతే ఆమె ఎట్లా చనిపోయిందనే దాన్ని అతను రుజువు చేసుకోవాలి. ఇలాంటి కొన్ని వస్తున్నాయి ఇప్పుడు. అంటే అడ్వర్సరీ సిస్టమ్, అక్విజిటోరియల్ సిస్టమ్ నుంచి ఇంక్విజిటోరియల్ సిస్టమ్. ప్రాసిక్యూషన్ బడ్డెన్ లేనివి ఏంటండి? ఆల్వేస్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఇస్ ఆన్ ది ప్రాసిక్యూషన్ అండి. ఈవెన్ ఇఫ్ ఇట్ డస్ నాట్ ప్రొడ్యూస్, ఫైనల్గా మళ్ళీ ఇటే తిరుగుతుంది. అచ్చా, మీరు ఇప్పుడు పాండురంగారెడ్డి గారు అడిగిన తర్వాత మీరు చెప్తే ఏమన్నారు? నిల్ క్రాస్ ఎగ్జామినేషన్ ఆల్వేస్ బెస్ట్ క్రాస్ ఎగ్జామినేషన్ అంటే ఏమన్నారు ఆయన అన్నారు. నేను సమాధానం చెప్పలేదు, నేను నిలబడ్డాను అంతే. అచ్చా, ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఏం చెప్తున్నారండి? రాబోయే తరానికి సమాజం పట్ల బాధ్యత ఉండాలండి. ఫస్ట్ యాజ్ అడ్వకేట్ అయినా, యాజ్ అ జడ్జ్ అయినా, యాజ్ అ ప్రాసిక్యూటర్ అయినా, యాజ్ అ లా ఆఫీసర్ అయినా, ఫస్ట్ వన్ షుడ్ హ్యావ్ dedication towards profession. I don't believe God, but I revere my department. I love my profession, because all we are judges, prosecutors, and we are all liars at first instance. Then we change into some other posts. Judge is also liar, myself a liar. లైక్ దట్. ఎవరమైనా ఇక్కడ లాయర్కి వచ్చినాక లాని ఖచ్చితంగా చదవాలి, చాలా జాగ్రత్తగా చదవాలి. సమాజం పట్ల ఒక మానవత దృక్పథం కలిగి ఉండాలి, అది లాయర్ అయినా ఎవరైనా. లా ప్రొఫెషన్లోకి రండి, వచ్చిన వాళ్ళు నీతిగా, నిజాయితీగా, నిబద్ధతతో ఖచ్చితంగా పనిచేయాలంటున్నారు శ్రీనివాసరెడ్డి గారు. సమాజం పట్ల పూర్తిగా బాధ్యతతో ఉంటే ఖచ్చితంగా ఈ ప్రొఫెషన్ చాలా బెస్ట్ ప్రొఫెషన్ అంటున్నారు. కానీ వచ్చిన వెంటనే డబ్బుల కోసం ఆశపడితే చాలా